ఎస్ఎస్ఎల్ ఇన్ఫ్రాలో పెట్టుబడి పెట్టి ప్లాట్ కొనుగోలు చేస్తే అనేక రకాలుగా లబ్ధి పొందవచ్చని చెప్పి మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా తుమ్మనపల్లిలో 500 ఎకరాల్లో వెంచర్ ఎస్ఎస్ఎల్ పికాక్ అవెన్యూను సంస్థ చైర్మన్ సురేంద్ర కుమార్ శివపురం ఏర్పాటు చేయగా సుమారు 4,000 మంది వినియోగదారులు కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా బైక్ పాలసీ ద్వారా లబ్దిదారుల భూమి వినియోగించుకుని నెలకు అద్దె మరియు శ్రీగంధం చెట్లు నాటి 13 సంవత్సరాల తర్వాత వచ్చిన ఆదాయంలో వినియోగదారులకు ఇస్తానని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. కోవిడ్ తర్వాత కొంతమేరకు లబ్దిదారులకు భూమి రెంటిచ్చినప్పటికీ నేటి వరకు వారికి సర్వే నెంబరు, ప్లాట్ నెంబరు కేటాయించలేదు. పైగా వారి భూమికి అద్దె కూడా చెల్లించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై బాధితులు మోసపోయినట్టు తెలుసుకుని శ్రీనగర్ కాలనీలోని కార్యాలయంలో వివరణ కోరగా సంస్థ యాజమాన్యం నుండి ఎటువంటి స్పందన రాలేదని బోరున విలిపించారు. దీంతో తాము మోసపోయినట్టు తెలుసుకున్న వారు తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. కోవిడ్ తర్వాత ఈ సంస్థలో ప్లాట్స్ కొనుగోలు చేయగా నెలకు 4,000 అద్దె, శ్రీగంధం చెట్లు నాటి తర్వాత 13 ఏళ్లు పెంచి సుమారు ₹1 కోటి ఇస్తామని చెప్పిన సంస్థ యజమాని నుండి ఎటువంటి స్పందన లేదని వారు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా తాము కొనుగోలు చేసిన ప్లాట్ స్థలం ఎక్కడ ఉందో చెప్పడం లేదని బోరున విలిపించారు. గత 2 ఏళ్లుగా ఇదిగో అదిగో అంటూ కాలం గడుపుతున్నారంటూ స్పష్టం చేశారు. ఇక చివరి ప్రయత్నంగా ఆఫీసుకు రాగా సంస్థ ఎండీ లేరని, ఇక్కడ పనిచేస్తున్న వారు తమకు సమాచారం లేదని తెలిపినట్టు వారు మీడియాకు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ సంస్థపై ఇప్పటికే పలు రకాల కేసులున్నాయని తెలిసిన బాధితులు లబోదీపమన్నారు. ఇలా ప్రజలతో ఆడుకుంటున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. నాలాగా ఇంచుమించు 800 నుంచి 1000 మంది కూడా తీసుకున్నారు. అందరూ 1 గుంట, 2 గుంటలు, 4 గుంటలు, 5 గుంటలు, 10 గుంటలు అట్లా తీసుకున్నారు. 4.5 లక్షల చొప్పున అందరూ 1 గుంట చొప్పున తీసుకున్నారు. ప్రతి మంత్ లీజు 1 గుంటకు 4,000 చొప్పున వేస్తామని చెప్పి లీజ్ అమౌంట్ వేస్తామని అగ్రిమెంట్, లీజ్ పేమెంట్ కూడా సంతకాలు తీసుకున్నాడు. కానీ ఇప్పుడు ఇంచుమించు 2 ఇయర్స్ పైన అవుతుంది. 2 ఇయర్స్ పైన నుంచి లీజ్ అమౌంట్ వేయట్లేదు. కనీసం అక్కడ చెట్లు పెట్టట్లేదు. అట్లీస్ట్ పొజిషన్ చేసి సర్వే చేపించి ఎవరిది వాళ్ళకని చెప్పి పొజిషన్ చేసి పొజిషన్ కూడా చూపించట్లేదు. అందుకని మేము ఎన్నిసార్లు అడిగినా ఈ మంత్ చేస్తాము, ఆ మంత్ చేస్తాము, ఈ మంత్ వర్షాలు పడ్డాయి, ఆ మంత్ పడ్డాయి అని చెప్పండి. ఆఫీస్కి వస్తే ఇంతకుముందు కనీసం అట్లీస్ట్ ఆఫీస్ లో రెస్పాన్సిబుల్ పర్సన్స్ అన్నా ఉండేవి. ఈ 6 నెలలు 1 ఇయర్ నుంచి అయితే రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉండట్లేదు. ఎవరో అనామకులు ఉంటున్నారు, మాకేం తెలియదు సార్ అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరు రెస్పాండ్ ఇస్తున్నారు. ఆయనకు ఫోన్ చేస్తే ఫోన్ లేపట్లేదు. కనీసం ఎక్కడ ఉంటా కలుస్తానంటే అక్కడ లేదు. ఊరికే ఆఫీస్ లో పోయి ఆడ సైట్ లోకి వెళ్ళి అందరం 800 మందిని ఇంటికి ఒక గ్రూప్ తయారు చేసాము. ఒక 500-600 మంది అందులో అందరు గ్యాదర్ అయ్యి అక్కడ వెళ్తే కూడా వస్తున్నాడు, నేను నెక్స్ట్ మంత్ చేస్తాను, ఆ మంత్ చేస్తాను, ఈ మంత్ చేస్తానని చెప్పడం ఉన్నది, పోవడం ఉన్నది. సురేందర్, శివపురం సురేందర్ అని ఎస్ఎస్ఎల్ అని చెప్పి ఇది దీంట్లో అందరము బాధితులము. ఇప్పుడు ఇంచుమించు 4-5 ఇయర్స్ నుంచి కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళు ఈ రోజు ఫేస్బుక్ లో కూడా పోస్ట్ పెట్టారు. పాపం వాళ్ళ పాప సీరియస్ ఉందంట. మన దేంట్లో ఐసీయూలో ఆయన ఫోటో పెట్టాడు. ఒక ఆయన యాక్సిడెంట్ అయి ఖాళీ వాళ్ళు అందరూ ఏంటంటే కొంచెం రిటైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి అమౌంట్ వస్తే నెల వస్తే కనీసం ఒక పెన్షన్ లాగా ఉంటుందని చెప్పి ఆశతోటి ఎక్కడెక్కడో తీసుకొచ్చి లోన్ తీసుకొచ్చి కొంచెం పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు లీజ్ అమౌంట్ వేయట్లేదు. అట్లీస్ట్ కనీసం లీజ్ వేయకుండా సరే పొజిషన్ బాగాలేదు ఏమంటే మార్కెట్ బాగాలేదు, ప్రభుత్వం చేంజ్ అయింది, అదైంది ఇదైంది ఏదో చెప్తున్నారు కాకమ్మ కథలు. సరే పర్వాలేదు, లీజ్ అమౌంట్ 1 నెల 2 నెలలు లేట్ అయినా పర్వాలేదు, కనీసం అదన్నా సర్వే చేయించి అట్లీస్ట్ దాన్ని పొజిషన్ కు ఇస్తే కనీసం కొన్న వాళ్ళకు తృప్తిగా ఉంటుంది. ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు లేరు. ఇక్కడ ఆఫీస్ బాయ్ వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళు మాకేం తెలియదు సార్, సార్లకు ఫోన్ చేయండి అంటారు. సార్ల ఫోన్లు స్విచ్ ఆఫ్లు లేకపోతే బ్లాక్ లో చేసి పెట్టారు. ఎన్నిసార్లు వచ్చినా ఇదే పరిస్థితి. నేను బొంపల్లికి వెళ్ళి వచ్చినా, ఒక బీరంగూడకి వెళ్ళి వచ్చిండు, ఒక ఇస్నాపూర్కి వెళ్ళి వచ్చిండు, ఒక ఉప్పల్కి వెళ్ళి వచ్చిండు, ఒక యాదగిరి గుట్టకి వెళ్ళి వచ్చిండు. ఎక్కడెక్కడి నుంచో 100 కిలోమీటర్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ కొంతమంది ఆంధ్ర వాళ్ళు కొన్న వాళ్ళు ఉన్నారు, విజయవాడ వాళ్ళు కొన్న ఉన్నారు మొత్తం. అందుకని దయచేసి ఆయనకు సురేందర్ గారికి మేము రిక్వెస్ట్ ఎన్నిసార్లు చేసినా సరే సార్ ఈ నెలకి వేస్తాను, ఆ నెలకి వేస్తాను అంటున్నాడు. కానీ ఏమి వేయడం లేదు. కనీసం అక్కడ సర్వే చేయించి పొజిషన్ అన్న ఇస్తాడేమంటే పొజిషన్ కూడా ఇవ్వట్లేదు. అది కొన్ని నెలలు ఇచ్చాడు. 1 సంవత్సరం దాకా పర్వాలేదు, 1 నెల అటు ఇటు వచ్చింది. తర్వాత మళ్ళా 1 సంవత్సరం నుంచి అయితే అసలు మాకు రావట్లేదు. మధ్యలో తిరగంగా అప్పుడో నెల ఇప్పుడో నెల వేసాడు. చాలా గ్యాప్లు ఉన్నాయి, 2-3 సంవత్సరాల నుంచి గ్యాప్లు ఉన్నాయి. కొంతమందికి ఒకరికో ఇద్దరికి వచ్చాయి. ఇప్పుడైతే కొంతమంది హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారు. కనీసం వాళ్ళకన్నా చేయండి సార్, అది కూడా చెప్తే రిక్వెస్ట్ చేద్దామని చెప్పి ఫోన్లు చేస్తే ఫోన్ లేపట్లేదు, మెసేజ్ చేస్తే మెసేజ్ రిప్లై లేదు. కనీసం వీళ్ళకి చెప్దామంటే వీళ్ళు మాకేం తెలియదు సార్ అంటారు. వీళ్ళు ఫోన్లన్నీ చేయండి అంటే మా ఫోన్ లేపరు సార్, మమ్మల్ని లేపుతారు సార్ అని అంటున్నారు. అందుకని ఇది ప్రాబ్లం.
పీకాక్ రెవెన్యూలో ల్యాండ్ వన్ ఉంటుంది. అది యాక్చువల్ గా సేల్ ప్రకారం 5,000. కాకపోతే వీళ్ళు 100 రేట్లు ఎక్కువ ఉంది. మాకు 4,40,000 అన్నారు సార్. అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి ఏమన్నారంటే ఇక్కడ మీకు నెలకు 4,000 లీజ్ అమౌంట్ ఇస్తాము, ప్లస్ శాండల్వుడ్ పెట్టి ఒక 20 years 12 years 10 years అగ్రిమెంట్ పెట్టుకొని 1 CR వరకు అవుతుంది అన్నారు. డెవలప్ చేసి ఇస్తామని చెప్పి ఓన్లీ సిస్టమ్ లో చూపించి ఇక్కడ డెవలప్ చేస్తామని 2021 లో ఉన్నాం. అంటే కరోనా టైంలో వీళ్ళు 1,50,000 గుంటని మనకు ఆల్రెడీ 100 రెట్లు ఎక్కువ అమ్మేశారు, మోసం చేసేసినారు ఆల్రెడీ. మాకు ఇప్పటి నుంచి ఒక 1-2 years లీజ్ అమౌంట్ ఇస్తారు, 4,000 తర్వాత ఆపేసారు. ఫోన్ కూడా అందరి బ్లాక్ చేసినారు సార్. ఆఫీస్ కూడా క్లోజ్ ఉంటుంది, ఒక 3 days క్లోజ్ ఉంటుంది, ఒక 4 days ఓపెన్ ఉంటుంది. అక్కడ స్టాఫ్ కూడా సరిగ్గా ఉందని వాళ్ళు కూడా ర్యాష్ బిహేవ్ చేస్తున్నారు. మీరు ఏం చేసుకుంటే చేసుకోండి, మీడియా ఏం చేయలేదు, పోలీసులు ఏం చేయలేదు. మా దగ్గర అందరు హైకోర్టు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేయలేకనే ఇట్లా అని మమ్మల్ని భయపెడుతున్నారు సార్. ర్యాష్ మాట్లాడుతున్నారు. పాపం లేడీస్ ఎంప్లాయీస్ తో కూడా ర్యాష్ మాట్లాడుతున్నారు. కొంచెం దగ్గర 4,000 కస్టమర్స్ 360 ఎకరాలు అంటే 600 నుండి 700 కోట్లు సార్. ప్లీజ్ సిబిఐ కానీ ఈడీ కానీ యాక్షన్ తీసుకొని వీళ్ళు మీరు రైడ్ చేయాలి సార్. అన్ని ఎక్కడ కూడా ల్యాండ్స్ వీళ్ళని సేల్ చేయకుండా వీళ్ళు అప్రూవల్ చేయాలి సార్. ఇంకోటి మేము కలెక్టర్ ఆఫీస్ లో ఇచ్చాము, అక్టోబర్ 27 రోజు కలెక్టర్ ఆఫీస్ లో ఇచ్చాము, ఎంఆర్ఓ ఆర్డీఓ ఆఫీస్ లో ఇచ్చాము. వాళ్ళు కూడా ఎస్పీ ఆఫీస్ కి కాంటాక్ట్ చేయమన్నారు. నెక్స్ట్ యాక్షన్ తీసుకున్నాం సార్. మీరు కూడా కొంచెం మీడియా వాళ్ళు హెల్ప్ చేసి ఈయన సేల్స్ ఎక్కడ కూడా ఆపేయమని, ఇమీడియట్ గా తను అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి మాకు న్యాయం కల్పించని కోరుతున్నాము. ఇక్కడ ఆల్రెడీ చిన్న పాప ఇచ్చేది సార్, ఒక ఆయన యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కూడా లీజ్ అమౌంట్ అది రిక్వెస్ట్ చేసిన ఇవ్వలేదు. అమౌంట్ ఉంటుంది మీరు కట్టే అమౌంట్ దగ్గర 600 నుంచి 700 కోట్లు సార్. 4,000 కస్టమర్స్, ఒక్కొక్క 5,000 ఫ్లాట్, ఒక్కొక్క గుంట 4 లక్షల నుంచి అమ్మారు సార్. అది వాళ్ళు ఉన్నది ఒక ఎకరా 5 లక్షలు 10 లక్షలు కరోనా టైంలో ఉన్నారు. మాకు ఒక్కొక్క ఎకరా వచ్చేసి 1,60,000 crores అన్నారు సార్. మేము కొన్నది గుంట అలా డివైడ్ చేసి మాకు ఇంతవరకు పొజిషన్ ఇవ్వలేదు సార్. 6 నెలలు అని చెప్పారు, 6 months అన్నారు, 9 months అన్నారు. ఇంతవరకు మా ఫ్లాట్ ఎక్కడుందో ఫ్లాట్ చూపించలేదు, ఫ్లాట్ నెంబర్ వేయలేదు. వర్షాకాలం అన్నా ఎండాకాలం అన్నా అది అని పోస్ట్ పోన్ చేశారు. లీజ్ అమౌంట్ కూడా ఒక్కొక్కరికి 45 లక్షలు రావాలి. 8 సంవత్సరాలు ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి అంతే సార్. ఒక 1 year 2 years సరిగ్గా ఇచ్చినారు. 21 లో కొన్నాం అందరం, 21-20 ఆ టైంలో కొన్నాం కరోనా టైం. ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇంతవరకు ఒక 1-2 years ఇచ్చారు సార్ కొంతమందికి అసలు ఏమి ఇవ్వలేదంటే చాలా ఇబ్బంది అవుతుంది సార్. చాలా రిటైర్మెంట్ పర్సన్స్ కూడా ఇందులో ఇన్వెస్ట్ చేసిన నెలకి ఇంకొచ్చు కానీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. పెళ్లి కోసం కొన్న వాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లల కోసం కొన్నారు, నేను మా పాప కోసం కొన్నాను సార్. ఇబ్బంది పడిపోతున్నాం. కొంచెం వీళ్ళు ఒక మీడియా యాక్షన్ కొంచెం కంప్లైంట్ గా తీసుకొని సిబిఐ కానీ ఈడీఐ కానీ ఈఓడబ్ల్యూ కానీ దీని మీద యాక్షన్ తీసుకోవడం. ప్లాట్ కొన్నాను ఎస్ఎస్ఎల్లో 21లో కొన్నాను, 2021లో. వాళ్ళు ఫస్ట్ చెప్పేది ఏంటంటే లీజ్ అమౌంట్ ఇస్తాం, 2 గుంటలకి 8,000 చొప్పున లీజ్ అమౌంట్ ఇస్తామన్నారు. అట్లా 1 నెల ఇచ్చారు. 1 నెల కాదు, 1 సంవత్సరం ఇచ్చారు. తర్వాత 2వ సంవత్సరం ఏంటంటే ప్రతి నెల వచ్చి వాళ్ళని అడగటం చేయడం ఇవన్నీ చేస్తే 2-3 నెలలకు ఒకసారి 1 నెల పంపించేవారు. అట్లా చేసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు వరకు 2 సంవత్సరాల నుంచి లీజ్ అమౌంట్ పంపించలేదు. ఎప్పుడు వచ్చినా ఆఫీస్ కి ఎవరో ఒకరితో మాట్లాడటం, రేపేస్తాము ఇల్లుండేస్తాము అని చెప్పటము, తిరిగి వెళ్ళిపోవడము, మళ్ళీ 2-3 రోజుల తర్వాత వచ్చారు మళ్ళీ వేస్తామని ఇట్లా పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు వరకు లీజ్ అమౌంట్ ఇవ్వలేదు. తర్వాత పొజిషన్ గురించి అడిగినా కూడా పొజిషన్ గురించి మేము స్టార్ట్ చేసాము, ట్రైనింగ్ స్టార్ట్ చేసాము, సర్వే స్టార్ట్ చేసామని 1-2 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. అది కూడా ఇప్పటి వరకు అవ్వలేదు. ఇప్పుడు నేను కూడా నా అమౌంట్ రిటైర్ అయిన అమౌంట్ వచ్చి దీంట్లో పెట్టాను. ప్రతి నెల 8,000 వస్తుందని ఆశతో పెట్టాను, కానీ ప్రతి నెల ఇవ్వట్లేదు. చాలా కష్టం అవుతుంది. ఎన్నిసార్లు వచ్చి ఇక్కడ వీళ్ళు అడిగినా కానీ అడగడం జరుగుతుంది, వాళ్ళు ఏదో ఒకటి చెప్పి పంపించడం జరుగుతుంది, కానీ మనీ మాత్రం మంత్లీ వేయట్లేదు, పొజిషన్ ఇవ్వట్లేదు. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరెవరికైతే వెరీ అర్జెంట్ ఉందో వాళ్ళనైనా కన్సిడర్ చేసి వాళ్ళకి నెల వచ్చేటట్టు చేసి సో ఈ పొజిషన్ కూడా త్వరగా ఇప్పించండి అని నా ప్రార్థన. మీకు ఏం చెప్తారు? పరిస్థితుల్లో మీరు ఈ సమస్య ఎదుర్కొన్నప్పటి నుండి ఇలాంటి సమస్య పరిష్కారం చేయడం ఏమన్నా మీకు సమాధానం ఇచ్చారా, కంప్లైంట్ చేశారా అని అన్నారా? ఇక్కడ మాకంటే రీసెంట్ గా నాకు జూలైలో ఇట్లా ఒక గ్రూప్ ఉందని తెలిసి గ్రూప్ లో జాయిన్ అయ్యాను. ఆ గ్రూప్ మెంబర్స్ తో పాటు వాళ్ళ సలహాలు సజెషన్స్ తో ఎలా చేస్తే బాగుంటుందని వాళ్ళు కూడా ముందు నడుపుతున్నారు. సో నేను వాళ్ళతోనే వెళ్తున్నాను. ఇక్కడ ఆఫీస్ లో ఎవరైనా మీకు రెస్పాన్స్ ఇచ్చారా, ఇవ్వలేదా? మీరు ఏమన్నా మేనేజర్ ఇక్కడ నేను ఈ ఇయర్ అయితే వెళ్ళలేదు. లాస్ట్ ఇయర్ మాత్రం ప్రశాంత్ అని ఒక అతన్ని కలిసి రోజు వచ్చాను. ప్రతి నెల 2-3 సార్లు తిరిగేవాడిని. సో ఇంకొక నెల ఏంటంటే వినోద్ అని ఎవరో చెప్పారు. ఆ వినోద్ తో 2-3 నెలలు 6 నెలల వరకు తిరిగేవాడిని. ఆ తర్వాత ఆయన లేడు, ఇంకొకళ్ళు ఎవరో అశోక్ అని జాయిన్ అయ్యాడని
అశోక్ తో కూడా 2-3 నెలలు తిరుగుతూనే ఉన్నారు. ఇట్లా వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరిని అటాచ్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడి వెళ్ళడం జరుగుతుంది, కానీ నాకు మాత్రం ప్రతి నెల పడట్లేదు. సో అది జరుగుతుంది. ఇక్కడ మనుషులు మారిపోతున్నారు కానీ ఆఫీస్ ఉంటుంది, మనుషులు మారిపోతున్నారు. ఒక నెల వచ్చి ఒకరితో మాట్లాడితే 2 నెలలు ఇంకొకరితో మాట్లాడుతుంది. మీకు కొనుక్కున్న భూమి సర్వే నెంబర్ కానీ ప్లేస్ కానీ చూపించారు? చూపించలేదు. అంటే పొజిషన్ ఇవ్వలేదు. వాళ్ళకి స్టార్టింగ్ లో చెప్పడం ఏంటంటే మేము కట్టిన అమౌంట్ కి ఇది ప్లాట్ నెంబర్, ఇది సర్వే నెంబర్ అని చెప్తారు. పొజిషన్ మేము అడిగిన తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత అడిగితే మేము స్టార్ట్ చేసాము, సర్వే స్టోనింగ్ స్టార్ట్ చేసాము అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా జరగలేదు. స్టార్టింగ్ లో మేము తీసుకున్నప్పుడు కూడా లీజ్ అగ్రిమెంట్ ప్రకారం మేము మొక్కలు నాటుతాము, చెట్లు నాటుతాము. అది ఒక టైం పీరియడ్ ఇచ్చారు, 13 years వరకు. 13 years వరకు బైబ్యాక్ పాలసీలో మేమే వాటిని పెంచి పోషించి ఆ తర్వాత దాన్ని సేల్ చేసిన తర్వాత 50-50 దాంట్లో కూడా ఇస్తాము. అంటే ఫస్ట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే లీజ్ అమౌంట్ ఇస్తామని ఒకటి చెప్పారు, మీ ల్యాండ్ మీ పేరు మీద ఉంటుందని చెప్పారు. రెండోది, మూడోది ఈ శ్రీగంధం చెట్లు సేల్ చేసిన తర్వాత వచ్చిన దాంట్లో 50% వస్తుంది. ఈ 3 ఎన్ని రకాల బెనిఫిట్ ఇస్తున్నారు మీకు? ఈ 3 రకాల బెనిఫిట్ చూపించారు. చెప్పారు కానీ ఒక 1 year మాత్రం లీజ్ అమౌంట్ చేశారు. తర్వాత అసలు ప్లాట్ పొజిషన్ లేదు, తర్వాత మొక్కలు కూడా లేవు. చూడటానికి అక్కడ మొత్తం సర్వే కూడా జరగలేదు. చేస్తున్నాము, అడిగినప్పుడు మేము స్టార్ట్ చేసాము, నెక్స్ట్ మంత్ అయిపోతుంది, ఆ ఫాలోయింగ్ మంత్ అయిపోతుంది అని చెప్తూ వస్తున్నారు. ఇప్పటికి ఒక 2 సంవత్సరాలు అయిపోయింది, అది కూడా జరగలేదు. ఇప్పుడు ఏంటంటే అందరూ సీరియస్ గా మా పొజిషన్ మాకు చూపించండి, మా ల్యాండ్ మాకు చూపించండి అని, మా సరిహద్దులు మాకు చూపించండి అని అడుగుతున్నారు. మేము దాని మీదే కథలు చేస్తున్నాం, మా ఫస్ట్ ప్రయారిటీ ఇది అని వాళ్ళు చెప్తున్నారు. అలా చెప్పుకుంటే కనీసం ఒక 3-4 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఎవరికి చేయలేదు. కొన్ని ప్లాట్లు చేసామని అంటున్నారు, కొన్ని చేసి మాకు చూపించండి అని కొంతమంది అడుగుతున్నారు. అదన్నా చేసినా కానీ కొంచెం మాకు నమ్మకం. ఉన్న 1000 మందిలో కొన్ని ఒక 20 మందికి చేసేసారంటే 20 మందికి చూపించండి అని, అది కూడా చూపించండి. Please do subscribe to SKS Fly TV.